హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఝాన్సీ. ఈరోజు నేను చేసే రెసిపీ వెరీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. పెసరపప్పు ఇడ్లీని నేను మీకు ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను. మనం పెసరపప్పుతో ఎక్కువగా పెసరట్లే వేసుకుంటాం కదా. ఇలాగ హెల్దీగా స్మూత్గా ఉండే ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు తయారు చేసి చూపిస్తాను. మనం రేపు మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఈరోజు నైట్ ఒక గ్లాసు పెసరపప్పు, ఒక గ్లాసు శనగపప్పు తీసుకోవాలి. అలాగే రైస్ వచ్చి ఒక గ్లాసుని తీసుకోవాలి. మనం ఈ మూడిట్లని సరిసమానంగా తీసుకోవాలి. ఈ పప్పులను ఇప్పుడు 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ నీళ్లు పోసుకుని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇలా నానిన పప్పుని మనం మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్ కింద మనం మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందులో మనం మిక్సీ పట్టుకునే ముందు పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం అల్లం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. దానివల్ల మన ఇడ్లీ అనేది చాలా బాగుంటుందండి. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్కువగా నీళ్ళు అనేది పోసుకోకుండా కొంచెం ఇలా గట్టిగా పిండిని మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిలో ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం సోడా వేసుకుని బాగా మనం ఈ పిండిని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పనిసరిగా కమెంట్ అనేది పెట్టండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ పిండిలోకి కొంచెం తాలింపు అనేది పెట్టుకుంటే మన ఇడ్లీలు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. కొంచెం ఆయిల్ పోసుకుని అందులో ఆవాలు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని మనం తయారు చేసుకున్న ఈ పిండిలోకి ఆ తాలింపుని వేసుకోవాలి. దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా ట్రై చేయండి. కొంచెం పిండి గట్టిగా ఉంటే కనుక అందులో కొంచెం నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. మన పెసరపప్పు ఇడ్లీ బ్యాటర్ రెడీ. ఇప్పుడు మనం ఇడ్లీలు వేసుకోవడానికి మన పిండి తయారైందండి. ఇప్పుడు ఇడ్లీ రేక్ తీసుకుని మన ఇడ్లీలు సులువుగా రావడానికి కొంచెం ఆయిల్ ఆ రేక్ పైన వేసుకుని ఇలాగ మన చేతితో రాయాలి. ఇలా రాసుకుని నార్మల్గా మనం ఇడ్లీలు వేసుకున్నట్టుగానే ఈ పెసరపప్పు ఇడ్లీని వేయాలి. ఫ్రెండ్స్, మీకు తప్పనిసరిగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే మన హెల్త్కి ఎంతో మేలు చేసే పెసరపప్పు ఇడ్లీలు నేను తయారు చేశాను. మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ ఇడ్లీల పైన మరింత టేస్ట్ పెంచడానికి కొంచెం నువ్వులు అనేది వేసుకుంటే మనం తినేటప్పుడు మన పంటికి తగిలి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇడ్లీ కుక్కర్లో రేకు పెట్టుకుని ఒక 15 నిమిషాలు మనం ఈ ఇడ్లీని కుక్ చేసుకోవాలి. మన పెసరపప్పు ఇడ్లీలు రెడీ. ఫ్రెండ్స్, చూసారా, చూడడానికి కూడా చాలా కనువింపుగా చాలా బాగుంది. తీయడానికి కూడా చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి ఇడ్లీ అనేవి. ఇలా మనం సర్వింగ్ ప్లేట్లోకి ఇడ్లీలు తీసుకుని మనకి ఇష్టం వచ్చిన చట్నీతో కనుక ఈ ఇడ్లీలు తింటే చాలా బాగుంటుంది. ఈ చట్నీ వచ్చి బొంబాయి చట్నీ అలాగే అల్లం పచ్చడితో ఇడ్లీలు మాత్రం సూపర్ ఉంది. ఫ్రెండ్స్, మీకు నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.